మొదటి దఫా సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ సరళిని జరగనుంది. దానికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించినారు. మనతో మాట్లాడేందుకు కలెక్టర్ గారు. సార్ చెప్పండి, ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ను మీరు పరిశీలించినారు. అసలు జాన్కంపేట పోలింగ్ స్టేషన్కి వచ్చారు, ఏంది సార్? సో మనకి ఈరోజు ఫేజ్ 1 లోపల 157 గ్రామాల లోపల కూడా ఎలక్షన్ పీస్ఫుల్గా 7 గంటలకు స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు జానకంపేటకు వచ్చి పరిశీలించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పీస్ఫుల్గా 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. సో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓటర్స్కి ఫెసిలిటేట్ చేసేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశాము. సో వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కానీ సీరియల్ నెంబర్ కానీ గైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏజ్డ్ వాళ్ళు కానీ లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ వస్తే వీల్ చైర్స్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళందరికీ ఓటింగ్ బూత్ వరకు తీసుకొని వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. 1 o'clock వరకు కూడా మనము ఓటింగ్ జరుగుతుంది. సో ఎవరైనా 1 o'clock వచ్చి క్యూ లైన్లో నిలబడి ఉంటే వాళ్ళందరికీ స్లిప్లు ఇచ్చి వాళ్ళ ఓటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనము వాళ్ళని పర్మిట్ చేస్తాం. సో కంప్లీట్ అయిన తర్వాత 2 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ కంప్లీట్ అయిన పిదప ఇమ్మీడియట్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది ఇక్కడనే కండక్ట్ చేయడం జరుగుతుంది.